భారీ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తూ వందలాది కోట్లు కూడబెట్టినట్లు ఆ అధికారిని అదుపులోకి తీసుకుంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన నూనె శ్రీధర్ ప్రస్తుతం చొప్పదండి ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. హైదరాబాద్లోని ఆయన ఇంటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 14 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించింది. నూనె శ్రీధర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ రైట్స్లో తెల్లాపూర్లో విల్లా, షేక్పేట్లో ప్లాట్, అమీర్పేట్లో కమర్షియల్ బిల్డింగ్తో పాటు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 3 ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 16 ఎకరాల వ్యవసాయ భూమిని కూడబెట్టారని నిర్ధారించారు. 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంకా సోదాలు కొనసాగుతుండగా మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. తెలంగాణలో మరొక అవినీతి తిమింగలాన్ని కనుగొన్నది అధికారులు. అయితే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కీలక బాధ్యతలు నిర్వర్తించినటువంటి నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూనె శ్రీధర్కి సంబంధించిన హైదరాబాద్లోని ఆయన ఇంటితో పాటు 14 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించింది ఏసీబీ. నూనె శ్రీధర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ రైట్స్లో తెల్లాపూర్లోని విల్లా, అలాగే షేక్పేట్లో ప్లాట్, అమీర్పేట్లో కమర్షియల్ బిల్డింగ్తో పాటు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 3 ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 16 ఎకరాల వ్యవసాయ భూమిని నూనె శ్రీధర్ కూడబెట్టారని నిర్ధారించారు. 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంకా సోదాలు కొనసాగుతుండగా మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది.